అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ఈ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీఏలు గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి 31 ఎన్ఐటీల్లో 24,228 సీట్స్ ఉంటే ట్రిపుల్ ఐటీలు ఒక 26 ఉన్నాయి. ఆ 26లో 8,546 సీట్స్ ఉన్నాయి. అలాగే జిఎఫ్టీఏలు, దేశంలో జిఎఫ్టీఏలు 32 ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ 32 ఉంటే వాటిలో సీట్స్ 9,402 సీట్స్ ఉన్నాయి. ఇవి టోటల్గా జేఈ మెయిన్స్ ద్వారా ఇవన్నీ కూడా అడ్మిషను తీసుకుంటూ ఉంటారు. అంటే మనము ఏదైతే జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్లో ఎవరైతే అటెంప్ట్ చేసి మంచి పర్సంటేజ్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఎన్ఐటీలో కానీ, ఏదో ఒక ట్రిపుల్ ఐటీలో కానీ, ఏదో ఒక జిఎఫ్టీఏలో కానీ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది మంచి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి. మరి దాని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు ట్రిపుల్ ఐటీల్లో ముఖ్యంగా శ్రీ సిటీ, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ సిటీ చిత్తూరు ఏదైతే ఉందో అక్కడ సిఎస్సి బ్రాంచ్లో ఎంత పర్సంటేజ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ చూస్తే, లాస్ట్ ఇయర్ సిఎస్సిలో 98.2%కి 168 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ 26,444 ర్యాంక్ వరకు కూడా సిఎస్సి వాళ్ళకి సీట్ ఇచ్చారండి. అదే ఏఐ అండ్ డిఎస్ వాళ్ళకైతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వాళ్ళకైతే శ్రీ సిటీలో 98% వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. అంటే 163 మార్క్స్ కూడా వస్తే కూడా సీట్ వచ్చింది. వాళ్ళకి ర్యాంకు 28,509 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది ఇక్కడ శ్రీ సిటీలో. అదే ఈసీ బ్రాంచ్కి సంబంధించి శ్రీ సిటీ చిత్తూరులో 97.2% వచ్చిన వాళ్ళకి 155 మార్క్స్ తోటి ఇక్కడ కట్ అయింది. అంటే 36,496 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇది శ్రీ సిటీ చిత్తూరుకి సంబంధించి పాపులర్ బ్రాంచెస్ అనేటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కానీ, లేదంటే ఈసీ కానీ, ఈ 3 బ్రాంచ్లకి సంబంధించి మనం కానీ చూసుకుంటే అంటే 36,496 ర్యాంక్ వరకు కూడా ఇక్కడైతే సీట్ రావడం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. లేదు ట్రిపుల్ ఐటీ నాగపూర్ గురించి మనకు దగ్గరలో ఉన్న మహారాష్ట్రలో నాగపూర్ ఉంది. నాగపూర్లో చూసుకుంటే ఇక్కడ సిఎస్సిలో 98.1%కి 165 మార్క్స్తో 27,105 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే సిఎస్సిలో డిఎస్ అండ్ అనలిటిక్స్లో 98% వరకు వచ్చి 28,763 ర్యాంక్ వరకు వచ్చి సీట్ వచ్చింది. అదే సిఎస్సిలో ఏఐ అండ్ ఎంఎల్కి సంబంధించి 98.1% వరకు వచ్చిన వాళ్ళకి 165 మార్కులతో 27,105 ర్యాంక్ వరకు వచ్చి సీట్ కట్ అయింది. అలాగే ఈ సిఎస్సి, ఐఓటీ, సిఎస్సి, ప్యూర్ సిఎస్సికి చూసుకుంటే మనము 37,530 ర్యాంక్ వరకు వచ్చి ఇక్కడ గతసారి ట్రిపుల్ ఐటీ నాగపూర్లో కట్ అయిపోయిందండి. ఇది ఇక్కడ నాగపూర్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి బ్రాంచెస్ గతసారి వచ్చినటువంటి ర్యాంక్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, వాళ్ళకి ఏ ర్యాంక్ వరకు వచ్చి ట్రిపుల్ ఐటీ నాగపూర్లో ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు అనే విషయాన్ని మనం ఈ స్లైడ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంకా తర్వాతది ట్రిపుల్ ఐటీ ఓనా, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది, మనందరికీ తెలుసు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి 98.1% వచ్చిన వాళ్ళకి 165 మార్కులు వచ్చాయి. వాళ్ళకి 28,335 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే సిఎస్సి డిఎస్లో 97.9%కి 161 మార్కులతో 30,485 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అది సిఎస్సి సైబర్ సెక్యూరిటీకి వచ్చేటప్పటికైతే 97.8%కి 159 మార్కులతో 31,875 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఐటీ 97.7%కి 157 మార్కులతో 33,000 ర్యాంక్ వరకు వచ్చింది. అదే ఈసీ అయితే 97.4%కి 154 మార్కులతో 37,935 ర్యాంక్ వరకు వచ్చి ఇక్కడ సీటు కట్ అయిపోయింది. ఇది ట్రిపుల్ ఐటీ ఓనా. అంటే ఇది మనం హిమాచల్ ప్రదేశ్ చాలా దూరం అయినా సరే ఇక్కడ మంచి బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి మంచి బ్రాంచ్లు వచ్చినప్పుడు కూడా మనము ఇది కూడా ఒక ఆప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే మనకు ఉన్నటువంటి మీకు చెప్పినటువంటి టోటల్ ట్రిపుల్ ఐటీ లిస్ట్ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను. ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవడం కోసమని ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి టోటల్ కాలేజీలు ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పిన శ్రీ సిటీ కానీ, ట్రిపుల్ ఐటీ ఓనా కానీ, లేకపోతే ట్రిపుల్ ఐటీ నాగపూర్ కానీ ఇవన్నీ కూడా కొన్ని టియర్ 1లో ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ ఓనాలది టియర్ 2లో ఉన్నాయి. అంటే టియర్ 1, టియర్ 2లో ఉన్నటువంటి కాలేజీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఏంటి గత సంవత్సరం అనే విషయాన్ని ఇక్కడ మీకు వివరించడం జరిగింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మనకి ఫస్ట్ సెషన్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత ఉందో చూసుకొని మనకి ఇక్కడ ఏమైనా ఈ టాప్ మోస్ట్ బ్రాంచ్లు వచ్చే అవకాశం ఉందా అన్నది ఒకసారి చెక్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.